గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 2 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. శుక్రవారం, శనివారం 2 రోజుల పాటు వంశీని కంకిపాడు పోలీసులు విచారించారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీ నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. విచారణ తర్వాత వంశీని నూజివీడు కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి సబ్ జైలుకు తరలించారు. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం రాత్రి వంశీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అక్కడ చికిత్స అందించారు. ఆ తర్వాత వంశీని నేరుగా ఉదయం 7 గంటల సమయంలో మళ్లీ కంకిపాడు పోలీస్ స్టేషన్కు తరలించి మధ్యాహ్నం వరకు విచారించారు. ఈ సమయంలో కూడా మళ్లీ వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందించారు. తర్వాత నూజివీడు కోర్టులో హాజరుపరచగా అక్కడ కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. సీ క్యాప్తో శ్వాస తీసుకునే పరిస్థితి వచ్చిందని, బరువు కూడా 20 కిలోల వరకు తగ్గిపోయారన్నారు. మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్ కు తరలించాలని కోర్టును కోరినట్టుగా తెలిపారు. వంశీకి ఏమైనా జరిగితే ప్రభుత్వం పతనమవుతుందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆయనకి హైపోక్సియా ఉంది, ఆయనకి సీపాప్ మెషిన్ ఎయిడెడ్ బ్రీదింగ్. జైల్లో కూడా ఇప్పుడు ఆ మెషిన్ తోనే పడుకుంటున్నారు నైట్. పోస్ట్ కోవిడ్ హి హాస్ ప్రాబ్లమ్స్ విత్ హిస్ బ్రీదింగ్ ఇష్యూస్ అన్నమాట. సో అదే అడిగాం ఇప్పుడు కూడా. ఆవిడ హయ్యర్ హాస్పిటల్ కు రెఫర్ చేశారు జడ్జి గారు. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో శుక్రవారం ఉదయం వల్లభనేని వంశీని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. విజయవాడ సబ్ జైలు నుంచి వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి నేరుగా కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. 2 రోజుల పాటు వంశీని ప్రశ్నించారు. న్యాయవాది సమక్షంలోనే వంశీని పోలీసులు విచారించారు. విచారణ సందర్భంగా నకిలీ పట్టాలను ఎక్కడ తయారు చేశారు, ఎవరు తయారు చేశారు అన్న విషయాలను వంశీని పోలీసులు అడిగారు. 2019 ఎన్నికల సమయంలో అర్జెంటుగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసులు వంశీని ప్రశ్నించారు. నకిలీ పట్టాల తయారీలో ఇంకా ఎవరెవరు సహకరించారో, అధికారుల సహకారం ఎంత అన్న విషయాలను కూడా వంశీని అడిగినట్టుగా సమాచారం. నకిలీ ఇళ్ల పట్టాలతో తనకు సంబంధం లేదని వంశీ సమాధానం చెప్పినట్టుగా తెలిసిందే.